అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఏంటా మార్నింగే ఇవన్నీ తీసేస్తుంది అని అనుకున్నారా? ఈరోజు డస్టింగ్ చేస్తున్నాను అనమాట. సో వీక్లీ వన్స్ అట్లా చేయాల్సింది. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా చేయక. అండ్ ఇప్పుడు మనము ఇప్పుడు దుమ్ము కాలం కదా, మనకి బయట నుంచి ఎక్కువ గాలికి లోపల డస్ట్ మొత్తం పడిపోతుంది. అండ్ నేను సోఫా కవర్స్ కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట మార్చి. సో అందుకోసం ఇక్కడ చేంజ్ అయితే వేస్తున్నా. సో ఇంకా ఒక 2 కలర్స్ అయితే తీసుకొస్తే బెస్ట్ ఏమో. నేను ఇక్కడ డబల్ వేస్తున్నా అనమాట సోఫా కవర్స్. బికాజ్ పిల్లలు ఏదన్నా దానిపైన వాటర్ కానీ ఏదైనా వేసినా వెమ్మటే దాని లోపల పోకుండా బయటవే ఇక్కడ కెమెరా తీస్తుంది నా అల్లుడు అనమాట. సో నాకు ఈరోజు హాలిడే ఉంది. సో అందుకోసం నాకు హెల్ప్ చేయడానికి అనేసి వచ్చాడనమాట మార్నింగే. అండ్ హాలిడే వచ్చిందంటే ఎక్కువ శాతం పిల్లలు ఆడుకోవడానికి అంటే మా బాబాయ్ వెళ్తారనమాట అక్కడికి, అమ్మ వాళ్ళ ఇంటికి. వీడైతే ఇక్కడికి రావడం తక్కువ. సో ఈరోజు ఏమైందో ఏంటో మరి హెల్ప్ చేద్దామని వచ్చాడంట. కానీ వీడు నాకు కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ అనమాట. అంటే పాప కంటే ఎక్కువ వీడు ఎఫెక్షన్. సో మంచిగా హెల్ప్ చేయడం కానీ, ఇంకా నీకు ఏమైనా చేసి వాళ్ళ అత్త అని అట్లా అడుగుతుంటారు కదా. కానీ వాళ్ళకి ఎంతవరకు వీలైతే ఏది చేయాలనుకుంటున్నారో అది చేయనిస్తేనే బెస్ట్. లేదంటే ఇంకా మనకి ఎదురు పని పెడతారనమాట. అందుకే ఇంకా నేను చేస్తాలే డస్టింగ్ అని అంటే సర్లే అని వాడికి వదిలేశాను. అట్లా వదిలేస్తేనే బెస్ట్ అండి. లేకపోతే వాళ్ళు కూడా కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతారు. వాళ్ళు ఇరిటేషన్ అయ్యేది కాక మనల్ని కూడా ఇరిటేషన్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి హాల్లో ఇంకొక చైర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఒకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసుకున్నాం కదా, అది అక్కడ సెట్ చేశాను. బట్ నేను అక్కడ ఉండే చైర్ని తీసుకొచ్చి ఇక్కడ బెడ్రూమ్లో పెట్టాను అనమాట. ఎందుకంటే అక్కడ కొంచెం ప్లేస్ అనేది కంజెస్టెడ్గా అయిపోయింది. ఆ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో ఇక్కడ సెట్ కాలేదు, అక్కడ ఒకటి సెట్ అయింది. కాబట్టి ఈ చైర్ ఇక్కడ లోపల ఉన్న ప్రాబ్లం ఏం లేదులే, పిల్లలు చదువుకునేటప్పుడు కొంచెం వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక బెడ్రూమ్లో అయితే వేసాను అనమాట. అండ్ ఇక్కడ రీసెంట్గానే ఒక 2 days బ్యాక్ ఏమోనండి బుక్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టేశాను. కానీ మళ్ళీ చూసారా, వితిన్ డేస్లో వాళ్ళంతా రూమ్ ఎంత గలీజ్గా చేసేస్తారంటే, నేను ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తాను, ఒక సైడ్ నుంచి వాళ్ళు అలా చేసుకుంటూ వస్తారనమాట. ఇంకా పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు చూడాలి ఇల్లు రచ్చరచ్చే. అండ్ ఇంకా మా పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం చెప్తే తెలుసుకుంటారు. అండ్ మా తమ్ముడు పిల్లలు ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు కదా, ఇక్కడ సామాన్లు తీసుకొచ్చి అక్కడ సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ ఇలా చేస్తూనే ఉంటారనమాట. అమ్మకైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. మార్నింగ్ లేవడం ఆలస్యం, ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నా అండి ఈరోజు. ఇంకా వంట కూడా ఏం స్టార్ట్ చేయలేదు. సో ఫస్ట్ క్లీనింగ్ అయిపోతే తర్వాత వంట అనేది లేట్గా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా, పాప అయితే ఇంటికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ సార్ బాగా అలసిపోయారంట, అందుకోసం ఇక్కడ పడుకొని ఉన్నాడు. సో ఇక్కడ మొత్తం డస్టింగ్ చేసేసి ఇంకా ఏమన్నా పని చేయాలా అత్త అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి మామిడాకులు అన్నీ, ఇప్పుడు ఎండాకాలం కదా తొందరగా ఎండిపోతాయి. అంటే మనకి చల్లకాలం అయితే ఒక 2-3 days అన్నా లీవ్స్ అనేది కొంచెం పచ్చగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం త్వరగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇంక ఈ ఆకులన్నీ తీసేసి మళ్ళీ మామిడాకు అనేది ఫ్రెష్గా తీసుకురావాలి. మళ్ళీ యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ పాపం నేను చెప్పకున్నా సరే వాడు పని చేస్తుంటాడండి. నాకు పిల్లలకి చెప్పాలని ఇష్టం ఉండదు, నా పని నేనే చేసుకుంటాను. ఈ పాట్స్ 2 తీసుకొచ్చాను కదా, అక్కడ టేబుల్ అంటే కర్టన్ వేయకముందు ఈ 2 pots అక్కడ మంచిగా అనిపిస్తుండే. ఇక్కడ కర్టన్ వేసిన తర్వాత మనం ఏసీకి లాంగ్ కర్టన్ వేసాం కదా హాల్లో, ఆ కర్టన్ వేసిన తర్వాత ఈ పాట్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. అందుకే దీని పక్కన అది చెట్టు పడిపోకుండా ఈ పక్కనే అంటే ఆ రెడ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది అని రెండింటిని ఇక్కడే సెట్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇంకొంచెం ఇది కొంచెం హైట్ ఉంటే బాగుండని అనిపించింది. ఇంకా ఫ్లవర్స్ తీసుకొస్తే ఇంట్లో నాకు ఇంకా తిడతారండి. అందుకే నేను ఇంకా ఫ్లవర్స్ అవి ప్లాంట్స్ కానీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, షో ప్లాంట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. సో తెచ్చి పెట్టుకోవడం, మంచిగా సెట్ చేయడం అది నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంటిని డెకరేట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైవ్ ప్లాంట్స్ కంటే ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మనం జస్ట్ వాటర్ వేసి క్లీన్ చేసేస్తే సరిపోతుంది. లైవ్ ప్లాంట్స్ అనుకోండి, ఒక మొక్క చనిపోయినా కూడా కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా, దానికి తోడు మనకి ఇంట్లో కొంచెం ఇన్సెక్ట్స్ వస్తాయేమో అని చెప్పేసి అదొక టెన్షన్. చెప్పాను కదా చారు ఐటమ్స్ సమ్మర్లో ఎక్కువ అని చెప్పేసి. మునక్కాయల కర్రీ చేసిన అండ్ మిరియాల చారు అయితే పెడుతున్నా. ఆఫ్టర్నూన్ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా మా పాపకి. సో కొంచెం నాకు వాళ్ళకి కాదు నాకు పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ టైం అయితే 9:20 అయిందండి. ఫాస్ట్గా ఇది చారు పెట్టేసి
ఇక్కడ రాగా మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారనమాట. అందుకోసం మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను మిరియాల చారు చాలాసార్లు మన ఛానల్లో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు మనకి టైం కూడా లేదు. సో ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడే టైం 9:30 అవుతుంది. ఈ లోపు వంట కూడా అయిపోవాలి. మార్నింగ్ టైం ఉండదని చెప్పేసి నైట్ మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. కర్రీకి అయితే ఇంకా చిన్న సైజ్ అయితే బాగుంటుంది. సో ఒక 3 అయితే తీసుకొచ్చుకున్నా. ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుకి పిక్కొచ్చుకున్నా అనమాట. చెట్టు అయితేనే మనకి టేస్ట్ ఉంటుంది. ఇంటి ఎదురుగా చెట్టు ఉంది, వాళ్ళు ఇచ్చారనమాట. సో అది మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నా. అండ్ ఇక్కడ మిరియాల చారు, రైస్ అయితే అయిపోయింది. మనం ఏదైనా వంట అనుకున్నాం అనుకోండి, త్వరగా అయిపోతుంది వంట. లేదు మనం ఆలోచించుకుంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అది అంతేనండి. ఇంక ఇప్పుడు మసాలా పట్టేసి అన్నం మగ్గిపోతే చారు అయితే అయిపోయింది. సో ఈ లోపు మనం వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కట్ చేసుకుందాం, అంటే ఉల్లిపాయ టమాటా లాంటివి. సో మునక్కాయల కర్రీ బాగుంటుందండి. దీంట్లో ఎగ్ బాయిల్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కానీ నేను ఎగ్ బాయిల్ చేయట్లేదు, టైం లేదు కాబట్టి. ఇప్పుడు 9:30 కరెక్ట్ 9:30 అయింది. మీకు 9:30 అయింది ఇప్పుడైతే. సో ఇంకా మొత్తం ఇవి డస్ట్ అంతా వేసుకున్నాను కదా, డస్ట్ క్లీన్ చేసేసరికి టైం అయిపోయింది. అండ్ ఇక్కడైతే రైస్, మిరియాల చారు అయితే పెట్టేసి ఉన్నాను. నిన్న నైట్ పెరుగు తోడు పెట్టిన్నాను కదా, పెరుగు కూడా కొంచెం వేడి పాలల్లో వేసాను అనమాట. అందుకు వాటర్గా ఉంది. ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు కుక్కర్లోనే చేసేస్తానండి, కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. కానీ దేనికి ఎంత అంటే కుక్కర్లో వేసినా కూడా ఒక విజిల్, మునక్కాయలు కదా, ఒక విజిల్ వచ్చింది అనుకోండి పాడైపోతాయి, మొత్తం స్మాష్ అయిపోతాయి. కాబట్టి మనం చూసి యాడ్ చేసుకోవాలి. ఈలోపు రైస్ అయిపోయింది అండ్ చారు కూడా అయిపోయింది అనమాట. సో టైము 9:30 అవుతుంది కాబట్టి 12:30 వరకు హాట్ బాక్స్లో పెడితే కొంచెం బాగానే ఉంటుంది అనమాట, అంటే వేడిగా ఉంటుంది చారు అనేది. సో కర్రీ కూడా అయిపోయిన తర్వాత మొత్తం నేను వంట అంతా అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసేసి ఆ యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. సో నేను దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను. అండ్ దీంట్లో నేను కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు, ఇవి గార్లిక్ అంటాం కదా, అవి కొంచెం ఎక్కువ శాతం వేస్తాను అనమాట. దాని ఫ్లేవర్ బాగుంటుంది చారులో. సో అందుకు అవి 2 కొంచెం ఎక్కువ వేసేస్తాను. మిరియాలు కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, డైజెస్టింగ్కి బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడ ఉల్లిపాయ వేగేలోపు మనము ఇది మునక్కాయలు ఉంటాయి కదా, అవి ఇక్కడ కట్ చేసి వేసేసుకుంటున్నాను అనమాట. మునక్కాయలు ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్ మీకు మసాలా తెలిసిందే కదా, తెల్ల నువ్వులు, కొంచెం చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి, ఎల్లిపాయ, అంతేనండి. ఇవన్నీ మిక్సీ పట్టేసి మంచిగా దానికి ముక్కలకి పట్టేలాగా, అంటే మునక్కాయలు ముక్కలు ఉంటాయి కదా అవి పట్టేలాగా చూసుకోవాలి. సో మునక్కాయలు మసాలా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లో మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలి. టమాటా కూడా యాడ్ చేసుకొని విజిల్ మనకి వస్తుంది అని తెలిసినప్పుడే మనం స్టవ్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మునక్కాయలు కదా ఎక్కువ మెదిగిపోతాయి అన్నమాట, మరీ స్మాష్ అయిపోతే కూడా టేస్ట్ ఉండదు. సో అవి కొంచెం క్రంచీగా ఉండాలంటే ఆయిల్లో బాగా మగ్గాలి అనమాట. క్రంచీగా ఇన్ ద సెన్స్ కొంచెం తినేటప్పుడు మంచిగా టేస్ట్ అనిపించాలి. అండ్ ఇక్కడ కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను మొన్న ఊరు వెళ్ళాను కదా, మా బాబాయ్ వాళ్ళ ఎంగేజ్మెంట్, అదే మా బాబాయ్ నా కజిన్ సిస్టర్ది ఎంగేజ్మెంట్కి అని చెప్పేసి. సో అప్పుడు నేను తీసుకొచ్చాను అనమాట ఊరు నుంచి కారము, నా సిస్టర్ ఇచ్చింది. సో అది కొంచెం వేస్తే చాలండి, చాలా చాలా ఎక్కువ స్పైసీగా ఉందన్నమాట. అందుకే 1/2 టేబుల్ స్పూన్ వేశాను. సో ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చారు ఉంది కాబట్టి ఈ పెద్ద గ్రేవీ ఏమి ఎక్కువ అవసరం లేదు. సో ఇదంతా తీసేసి ఇంకా నేను డిష్ అవుట్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎప్పుడైనా సరే దీంట్లో కొంచెం ఎగ్ బాయిల్ చేసి వేస్తే కూడా బాగుంటుంది, అంటే లైట్గా అట్లా ఘాట్లు పెట్టేసి దీంట్లో వేసేయచ్చు. అండ్ ఆలు కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. బాక్స్ కూడా రెడీ అయిపోయింది. వంట ఏదన్నా అనుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే బాక్స్ కట్టేసుకున్నాను. సో బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నా. ఇవి పెట్టేసుకోవాలి, వేడి మీద పెట్టేస్తే అవి ఏమవుతుందంటే మొత్తం బాక్స్ ఓపెన్ అయిపోతుంది. నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ డస్టింగ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేసుకున్నా కొంచెం అట్లా, ఇంకా కోమ్ చేసుకొని బాక్స్ అన్ని పెట్టేసుకుంటున్నాను అనమాట.
ఇదేనండి డైలీ ఇలాగే ఉంటుంది, హడావుడి అయిపోతుంది అనమాట. ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా 1-2 రోజులు వెళ్ళాలి, హడావుడిగా వచ్చేసేయాలి. ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో బ్లాగ్స్ అనేది ఈవినింగ్ టైం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ అయితే నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ మనం ఆఫీస్కి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి. సో ఇంకా వంట చేసి వచ్చిన తర్వాత ఒకసారి డస్టింగ్ చేసి వచ్చాను కదా, ఆ దుమ్మంతా పడిపోతుంది, మళ్ళీ వంట చేసేటప్పుడు ఇబ్బంది అని చెప్పేసి అప్పుడు ఒకసారి మళ్ళీ చల్లనీళ్ళు కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వంట చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఇప్పుడు సమ్మర్లో 2 times అట్లీస్ట్ ఒక 2 times అయినా స్నానం చేసుకోనండి, లేదంటే బోల్డ్ అంతా స్వెట్ వచ్చేస్తుంది. మీషోలో ఒకటి డ్రెస్ మెటీరియల్ ఆర్డర్ పెట్టాను కదా, అది స్టిచ్చింగ్ ఇచ్చేసాను అనమాట. సో అది అయితే ఈరోజు ఈవినింగ్ ఇస్తా అని చెప్పారు. ఈరోజు వచ్చేటప్పుడు ఆ డ్రెస్ కూడా తీసుకొని వస్తాను, ఎలా స్టిచ్ అయింది ఏంటి అనేది, అది కూడా అవుట్ఫిట్ మీకు చూపిస్తాను. సో నాకైతే డ్రెస్ మెటీరియల్ చాలా బాగా నచ్చింది అండ్ చాలా డీసెంట్గా చాలా బాగా ఉందన్నమాట. సో అది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.